అందరికీ నమస్కారం. ఈరోజు జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారి దాకా వెళ్ళి రావడం జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మన కుటుంబానికి ఆమె ఎలవేలిపోయినటువంటి దైవం. ఇప్పుడు ఆ చిన్నప్పుడు రోజుల్లో మా తల్లిదండ్రులు కూడా పిల్లలు లేకుండా నేను కూడా అక్కడ పిల్లలు కావాలని సంతానం కావాలని కోరుకుంటే నేను పుట్టడం జరిగిందంట. పేరు కూడా అందుకని ఆ స్వామి పేరు పెట్టడం జరిగింది. తర్వాత మా అమ్మ నాన్నలు కానీ తర్వాత మా మిసెస్ అంటే హర్ష వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్న కాలంలో కానీ ఎప్పుడు ఆ సెంటిమెంటల్గా వాళ్ళు పోవడం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి ఈ న్యూ రైస్ రిలీజ్ చేసే ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా ఒక సెంటిమెంట్గా ఒక దేవాలయాన్ని కాడ పోయి అమ్మవారి కామాక్షమ్మ అమ్మవారికి ఒక రైస్ బ్యాగ్ అక్కడ ఉండే భక్తుల అన్నదానానికి సమర్పించి తరువాత నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది ఆనవాయితీగా. ఆ విధంగా ఈరోజు అమ్మవారి దేవస్థానాన్ని బయలుదేరుతున్నారు. అదే విషయం. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను సాయంకాలం జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారికి ఒక రైస్ బ్యాగ్ హర్షత్ విహార్ టీం అందరూ పోయి సమర్పించేసి అమ్మవారి దర్శనం చేసుకొని ఈ పొలాలు పంటలు అన్నీ బాగా రావాలని కోరుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు తెల్లవారి అదిగో ఆ ట్రాక్టర్లో ధాన్యాన్ని మన రైస్ మిల్ చేర్చడం జరుగుతుంది. అది ఆడిచిన తర్వాత రేపు రైస్ రిలీజ్ చేయడం జరుగుద్ది. అవ్వ తాత అంటే ఇష్టం హర్షకి. ఆ మందల్లో రేపు దాన్ని చూస్తారు. ఈ విధంగా ప్రక్రియ ముందుకు పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు. 5 రాష్ట్రాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటావో ఆ విధంగానే వాళ్ళు కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఎదురు చూసే సమయం వచ్చేసింది. ఇంకా అవసరం లేదు. ఇంకా డైరెక్ట్ న్యూ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నిన్ననే జొన్నవాడ కామాక్షమ్మ తల్లికి రైస్ బ్యాగ్ సమర్పించేసి అయిపోయింది. దక్షిణ కాశీగా పేరు పొందించినటువంటి జొన్నవాడ మహా పుణ్యక్షేత్రంకి దర్శించడం, వర్షం పడడం అంతా విజయవంతంగా పూర్తయిపోయింది. ఇక రాబోయే వినాయక చవితి, దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, శివరాత్రి, ఉగాది ఇలా వచ్చే సంవత్సరం జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. 365 రోజుల పాటు మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ అమూల్యమే. సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేసిన ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా ఆర్డర్ ప్రకారమే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంటుంది. రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పటికి కూడా ఆర్డర్ ప్రకారమే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 5 సంవత్సరాల నుంచి మేము చేసుకున్నటువంటి ప్రక్రియ. అది ఈ విధంగా 5వ సంవత్సరం రైస్ రిలీజ్ చేసి వదలడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నెల్లూరుకి, మన సొంత ఊరు నెల్లూరు అంటేనే వరి అంటే వడ్లు, తమిళంలో వడ్లు అంటే నెల్లి అంటే వడ్లు అని అర్థం. ఈరోజు కూడా నెల్లూరుకి రైస్ ఆడిచ్చి పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇంకా ఏమి ఇబ్బంది లేదు. టీం మెంబర్స్ నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అదేవిధంగా చిన్నతాత వేటగిరి వెంకట 75 సంవత్సరాల్లో కూడా ఈ వయసులో కూడా అంటే ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు అని నిరూపించాడు చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర, కొమరగిరి దుర్గారావు గారు, అదేవిధంగా హరీష్, ఏకుల హరీష్. ఈ విధంగా టీం మెంబర్స్, అదిగో సేనన్న అక్కడ పాలు తీస్తూ ఉన్నాడు సేనన్న. ఈ విధంగా టీం మెంబర్స్ కష్టం మనం అది ఎక్కడికి పోదు. ఈ విధంగా వచ్చే సంవత్సరం జూన్ దాకా మనకి ఇబ్బంది లేదు. 2027 జూన్ దాకా మనకి ఏమి ఇబ్బంది లేదు. అందులో ఇంకొకటి ఏంటంటే రాబోయే నవంబర్లో మళ్ళీ తెలంగాణ సోనా సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేస్తాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. 43వ రోజు స్వాగతం సుస్వాగతం. డే 43. ఇక 97 డేస్ లెఫ్ట్. ఏం చేసినా ఇక నా 97 రోజులు మాత్రమే ఉంది. 97 రోజులు దాని తర్వాత శుభం కార్డు పడుతుంది. RGL 7034 సివిఆర్ మెథడ్ ఫార్మింగ్. నిన్న మనం అనుకున్నాం కదా కలుపు నిర్మూలన అని, అక్కడక్కడ రావడం జరిగింది కలుపు, దాన్ని తీసేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రక్రియ అది. అదేవిధంగా నిన్న పడ్డ వర్షాలకి పైరు బాగా ప్రభావితంగా నీట్గా రావడం జరుగుతుంది. అంటే కూలింగ్ అయిపోయింది వర్షాలు పడడం వల్ల. మృగశిర కార్తె వచ్చింది కాబట్టి ఇక వర్షాలే కాబట్టి ఇంకా నీట్గా అంత ఎఫెక్ట్ ఉండదు. సెలప కూడా ఈరోజు వేపిస్తున్నాం. అక్కడక్కడ 43, 45, 46 డిగ్రీలు కాసినటువంటి ఎండ మనిషే డేలా పడిపోయాడు ఏది ఆ ఎండలకి. ఇక మొక్క అనేది ఇంకా కొన్ని అక్కడక్కడ సెలప చనిపోయింది కదా, వాటిని కూడా నారు పెరికి దాన్ని సెలప నాటు వేపించడం జరుగుతూ ఉంది ఈ రోజున. ఇదే ఈరోజు ప్రక్రియ. ఇక 97 రోజులు అయిన తర్వాత శుభం కార్డు పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హర్షత్ విహార్ అండ్ టీమ్. RGL 7034 డే 43 43వ రోజు
ఈరోజు 2 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సెలప నాటు వేయించిన తర్వాత 44-45 డిగ్రీలు ఎండలు కాసినప్పుడు మొక్క కొన్ని అక్కడక్కడ చనిపోవడం జరిగింది. అది సెలప నాటు వేయడం. అదేవిధంగా అక్కడక్కడ నూకలు పడని చోట లైట్గా రావడం కలుపు దాన్ని మనుషుల చేత పెరిగించడం జరుగుతూ ఉంది. అంటే ఎన్నాళ్ళలాగా లేదు, ఎందుకంటే ఎన్నాళ్ళు భయంకరంగా ఎక్కువగా పట్టేది. ఇప్పుడు అదేం లేదు కాబట్టి ఎక్కడైతే నూకలు పడలేదో అక్కడ మాత్రమే ఆ కలుపు అనేది రావడం జరిగింది. దాన్ని తీయించేస్తారు మనుషులు పెట్టి. మీరు చూసే ప్రక్రియ ఈరోజు ఇదే. డే 43. ఇక 97 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. 97 డేస్ తర్వాత శుభం కార్డు RGL 7034 CVR మెథడ్ ఫార్మింగ్. నూకలు చల్లడం వల్ల కలుపు 95%, దాదాపు 95% మనం కలుపుని నిర్మూలన చేసేయడం జరిగింది. ఏదో అక్కడక్కడ కొంచెం ఉన్నది మనం మనుషులు పెట్టి పటేల్ నగర్ గ్రామ ప్రజలు వీళ్ళే ఈ RGL 7034 నారాత వేసింది. మరి ముఖ్యంగా మా మేస్త్రి పటేల్ నగర గ్రామ మేస్త్రి కిషోర్ గారికి కృతజ్ఞతలు. ఈ సీడు మనకు అందించినటువంటి చిరు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ అధినేత చిరంజీవి గారికి కృతజ్ఞతలు. ఈ వరి వంగడం క్రియేట్ చేసిన RGL 7034 వరి వంగడం క్రియేట్ చేసిన పాలడుగు వెంకట సత్యనారాయణ గారు రాగోలు వరి పరిశోధన స్థానంలో క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయం లాంగ్ గుంటూరుకి ఉపకులపతి వైస్ ఛాన్సలర్ ఆయనకి కూడా సార్కి కృతజ్ఞతలు. అన్నిటికన్నా ముఖ్యంగా చింతల వెంకటరెడ్డి గారికి CVR సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. CVR మెథడ్ ఫార్మింగ్ అంటే నూకలు చల్లడం అయితే మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు అయితే ఎన్నింటికి మెయిన్ రీజన్ CVR మెథడ్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ 43వ రోజు స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ.